అందుకని ముక్తి నా దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడుతుందయ్యా, అంతకంటే కావలసింది ఏమిటి? అంతేకాదు, అప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది. కర్మకాండ ప్రకారం, సిద్ధాంతం ప్రకారం ముక్తి అలా తేలిగ్గా భక్తి ద్వారా వచ్చేస్తే మరి ఇంతవరకు ఈయన చేసినటువంటి ధర్మార్థ కామాల కోసం చేసినటువంటి కర్మల ఫలితాలన్నీ ఏమవుతాయి? నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి, రామాయణంలో చెప్పిన మాట ఇది. మనిషి లేదా ఏ జీవైనా, మనిషి ముఖ్యంగా చేసిన కర్మ మంచి అయినా చెడ్డైనా, పుణ్యమైనా పాపమైనా, అది కోటి కల్పాలైనా సరే వాడు అనుభవించి తీరవలసిందే, లేకుండా అది పోదు. నా అభుక్తం క్షీయతే కర్మ కోటి కల్ప శతైరపి. ఎందుకు ఇది ఉంది అంటే సృష్టి నిర్మాణమే అలా ఉంది. న్యూటన్ గారి సిద్ధాంతం అర్థమైతే ఇది అర్థమవుతుంది. న్యూటన్ ఏం చెప్తాడు? థర్డ్ లాలో ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అన్నాడు. గోడకు బంతేసి కొడితే నువ్వు ఎంత వేగంతో కొట్టావో, ఎంత బలంతో కొట్టావో అంత వేగంతో అంత బలంతో వెనక్కి వస్తుంది. భౌతికంగా నిజమైనది ఆధ్యాత్మికంగా కూడా నిజమవుతుంది. కర్మ సిద్ధాంతం మొత్తం పక్కా సైన్స్, అందులో తేడా ఏమీ లేదు, అమలై తీరుతుంది. ఎన్నో కోట్ల మంది జీవులు ఉన్నారండి ప్రపంచంలో. 800 జంతువులను వదిలేయండి, 800 కోట్ల మంది మానవులు ఉన్నారు. వీళ్ళంతా రకరకాల పాపాలు పుణ్యాలు అన్నీ చేశారు. వీళ్ళు చేసినటువంటి కర్మఫలం ఖచ్చితంగా వాళ్ళని చేరుతుందని ఎలా చెబుతారు? దానికి కూడా వ్యాసభారతంలో వ్యాసుడు చెబుతాడు, 1000 దూడలు ఉన్నా సరే ఆవు తన దూడకే పాలిస్తుంది. 1000 ఆవులు ఉన్నా సరే దూడ తన ఆవు దగ్గరికే వెడుతుంది. అందుకని కోట్ల మంది మనుషులు ఉన్నా సరే ఎవడు చేసిన కర్మ వాడి దగ్గరికే వస్తుంది ఖచ్చితంగా. ఆవుకో దూడకో ఒక జంతువుకు ఉన్నటువంటి సూక్ష్మగ్రహణ శక్తి భగవంతుడు పెట్టినటువంటి కర్మ సిద్ధాంతానికి ఉండదా? ఆ ప్రతిపాదన సిద్ధాంతం ఎందుకు జరిగింది? లోకంలో కర్మకి ఫలం లేకపోతే ఎవడు ఏ పని చేయడు. మనకేదో పాపాల ఫలాల కోసం ఏర్పడలేదు. అది మంచి పనే చేసి ఓ దానం చేశాడు, వాడికి ఫలితం ఉండకపోతే దానం చేస్తాడా? అందుకని అందరూ దానాలు చేయాలంటే ఫలితం ఉండాలి కదా, యజ్ఞం చేయాలంటే ఫలితం ఉండాలి కదా. జ్ఞానానికి ఫలితం అక్కలా, కానీ దానానికి ఫలితం కావాలండి. వెంటనే ఫలితాన్ని ఇచ్చేవి 2 ఉన్నాయండి. ఒకటి స్నానం, 2 దానం. ఒకటి స్నానం, 2 దానం. వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. స్నానం చేసి ఆ గదిలోంచి బయటికి రాగానే అమ్మయ్య, అదే వెంటనే ఫలితం అంటే. ఎంత హాయిగా ఉందో ప్రాణానికి. వేసవకాలం 2వసారి కూడా చేసేసాం సాయంత్రం అంటే వెంటనే. స్నానానికి ఫలితం మళ్ళీ ఆలస్యం, దానము అంతే, అంత వెంటనే ఇస్తుంది. దాన్ని ఏవి ప్రత్యేకించి అడ్డుకోకపోతే వీలైనంత వెంటనే దాన ఫలం వస్తుంది. అందుకే మన సంస్కృతిలో దానం 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 అని బాగా చెబుతాం. ఆ ఫలితం ఇప్పుడు తేడా ఏముండదు. అందుకని కర్మ సిద్ధాంతం అంతా నిజం. మరి వీటి ద్వారా వచ్చిన ధర్మార్థ కామాలు ఉంటాయి కదా, అవి ఏమవుతాయంటే లీలాసుకుడు జవాబిస్తున్నాడు. ధర్మార్థ కామగతయక సమయ ప్రతీక్షాక. ధర్మం, అర్థం, కామం 3 పురుషార్థాలు ఉన్నాయి కదా. అంటే ఈ ముక్తి అంటే మోక్షం కదా, 4వది కదా. ఆ 4వది కోరుకునేవాడికి మరి ఈ 3 అనుభవించకుండానే మోక్షం వస్తుందా? అది లెక్క. అది సిద్ధాంతపరమైన చర్చ ఇది. ఈ 3 కొన్ని చేశాడు. ధర్మాలు చేశాడు, అర్థం డబ్బు సంపాదించాడు, కామం కోరికలు తీర్చుకున్నాడు. లైంగిక వాంఛ కాదు, అన్ని కోరికలేవో కొన్ని తీర్చుకున్నాడు, కొన్ని ఏవో ఇంకా ఉన్నాయి. పోని అర్థం డబ్బు సంపాదించి డబ్బు కోసం తప్పో ఒప్పో కొన్ని పనులు చేశాడు. ధర్మాలు కూడా కొన్ని చేశాడు. ఇవి అనుభవించినటువంటి కర్మఫలం అనుభవించకుండా రాదంటున్నారు కదా. మరి ఈ 3 పూర్తి అవ్వకుండా మోక్షం వస్తుందా? దానికి శంకరాచార్య వేదాంత డిండిమంలో చెబుతారు చాలా చక్కని సమాధానం. అంతకు మించిన మేధావి ఈ సృష్టి మొత్తం మీద ఉండే అవకాశం లేదు. జగద్గురువు శంకరాచార్య, అంతకు మించి ఇంకెవడు చెప్పలేడు. అద్భుతమైన సమాధానం. 3 కర్మలు అయిపోతాయి అబ్బాయి, అనుమానం ఎలా. నువ్వు జ్ఞాన మార్గంలో ఉంటే 3 అయిపోతాయి. సంచితాగామి కర్మాణి దక్ష్యతే జ్ఞానవన్నినా ప్రారబ్ధానుభవాన్ మోక్షక ఇది వేదాంత డిండిమక. 100 శ్లోకాల వేదాంత డిండిమని చెబుతారు ఆయన. 3 దెబ్బల్లో చెబుతాడు. ఢామ్ ఢామ్ ఢమ్ ఢామ్ ఢామ్ ఢమ్, ఇది డిండిమం మోగే విధానం. అందుకని 3 దెబ్బలు శ్లోకంలో 3 ఉంటాయి. 4వది ఏమిటంటే ఇది వేదాంత డిండిమక అని డిండిమం మోగుతోంది చూసుకో అంటాడు. 3 దెబ్బలు ఏమిటంటే సంచితాగామి కర్మాణి ఢామ్ దక్ష్యతే జ్ఞానవన్నినా ఢామ్ ప్రారబ్ధానుభవాన్ మోక్షక ఢం ఇది వేదాంత డిండిమక. ఈ రకంగా ఇదే లయతో 100 శ్లోకాలు రాశాడు ఆ మహానుభావుడు. ఏ జాతి ఎన్ని జన్మలెత్తి ఆయన రుణం తీర్చుకుంటామండి. అందుకే ఆయన పట్ల కృతజ్ఞత చెల్లించడానికి ఒక అవకాశం ఉందండి.
కాశీ వెళ్ళినప్పుడు గయ వెళ్ళండి. గయలో పిండాలు పెడతాం కదా పోయిన వాళ్ళకి, 32 పిండాలు పెట్టిస్తారు. ఆ 32 శంకరాచార్య కూడా పెడతారు. నేను మా అమ్మగారు పోయినప్పుడు ఏడాదిలోగా మా అన్నయ్య నేను అక్కడికి వెళ్ళి పెట్టినప్పుడు 32 పిండాలు పెట్టిస్తుండే ఏమిటో ఇంకా వీళ్ళని మొత్తం తలుచుకుంటున్నారు అందరినీ. మా మేనమా మాకు వాళ్ళ పేర్లు మాకే గుర్తులేవు. అవన్నీ అయ్యాక శంకరాచార్య స్వామి నేను ఆయనకి పిండం పెట్టడానికి నేనే ఉన్నానా నేను? అంటే అది కాదండి, అది మర్యాద. ఎందుకంటే మన ప్రాంతంలో ఉండేటువంటి సన్యాసి జగద్గురువు పరమహంస పరివ్రాజక ఆచార్య పరమపదిస్తే ఆయన ముక్తి పొందుతాడా లేదా అనేది ఆయన అంతరాత్మకు తెలుసు, మనకి తెలియదు. పైకి కాషాయం కట్టినంత మాత్రాన అందరూ సన్యాసులని కాదు. అక్కడ ఏమో పొందలేదేమో, మరి ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి? జాతి కోసం ఆయన తాపత్రయపడ్డాడు. మోక్షం రాకపోవచ్చు, ఇంకా ఎక్కడో జన్మ ఎత్తచ్చు, లేదో ఏదోలా ఉండొచ్చు, వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. ఒక విషయం తెలియనప్పుడు మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి? బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు దీన్ని న్యాయశాస్త్రంలో. ఒక విషయం నీకు ఖచ్చితంగా తెలియనప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలి? పరీక్షల విషయంలో ఏదో తేడా వచ్చిందనుకోండి, కోర్టు కేసుకి వెళ్ళింది అనుకోండి, జడ్జి గారు ఏం చేస్తారో తెలుసా? విద్యార్థికి అనుకూలంగా తీర్పిస్తారు. నష్టపోయేది వాడు. విద్యార్థికి అనుకూలంగా ఇస్తారు. వీలైనంత వరకు విద్యార్థికి అనుకూలంగా 2 ప్రశ్నలు తప్పిచ్చారండి, ఆ 2 జడ్జి గారు ఏమంటాడు చివరికి? ఆ 2కి మార్కులు కలిపేయండి అంటారు. అంతేగాని తీసేయమని అనరు. ఎందుకంటే పరీక్ష ఎవరి కోసం మీరంతా పెట్టేది? ఉపాధ్యాయుల కోసం కాదు, జడ్జి గారి కోసం కాదు, విద్యార్థుల కోసం. మొత్తం మీద వాళ్ళకి నష్టం జరగదు. అందుకని పరమహంస పరివ్రాజకాచార్యులైన మహానుభావులు కంచి పరమాచార్య సహా శంకరాచార్య సహా ఎవరైనా సరే వారు పరమపదిస్తే వారు ముక్తులవుతారని మనం చెప్పక్కల. మనకందరికీ ముక్తి మార్గం చూపించిన వారు అవరేమిటి అవుతారు. కానీ ఏమో నీకెందుకు ఆ గొడవ పెట్టే? పైగా కృతజ్ఞతలు చెల్లించుకునే అవకాశం కదా. ఆ మార్గంలో ఉన్న వాళ్ళందరూ అవుతారని లేదు, అయ్యారో లేదో నీకు అనవసరం. ఒక్క పిండం అక్కడ పెట్టేసి స్వామిని నమః అని పెట్టి అలా మనం కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చండి. అంత మాత్రం చేత చెల్లబడే కృతజ్ఞత కాదు ఇది. ఇటువంటి గొప్ప మాటలు ఎవరు చెబుతారు? 3 రకాల కర్మలు ఉంటాయి: సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ. ఇంతకు మించి 4వది ఏం లేదు. సంచిత కర్మ అంటే మనం పూర్వజన్మల్లో ఇంతకు ముందు కుక్క జన్మ ఎత్తొచ్చు, నక్క జన్మ ఎత్తొచ్చు, మహారాజుగా పుట్టచ్చు, మహారాణిగా పుట్టచ్చు, కోడిపిల్లగా పుట్టచ్చు, గాడిదిగా పుట్టచ్చు, అనేక రకాల జన్మలు ఉన్నాయి. ఆయా జన్మలలో చేసినటువంటి కర్మశేషాలన్నీ ఓ చోటకి చేరతాయి. అనుభవించినవి అనుభవించగా మిగిలినవన్నీ ఓ చోట చేరతాయి, మూట కడతారు. అదే సంచితం. సంచి అంటే అర్థమైతే సంచితం కూడా అర్థమవుతుంది. ఓ మూట కట్టారు. అలాగే ఆగామి అంటే తర్వాత జన్మల్లో ఇంకా ఇప్పుడు నువ్వు చేయడం వల్ల ఆగామి కర్మ ప్రత్యేకం. ఇప్పుడు నువ్వు చేసినవి ఉంటాయి ఇక్కడ. ఈ జన్మలో ఇప్పుడు చేస్తున్నవి ఉన్నాయి కదా, ఈ చేస్తున్న దానికి ఫలం ఇప్పుడు అనుభవించ వచ్చే జన్మకు ఉంటుంది. అది దాన్ని ఆగామి అంటారు. ఈ సంచితం ఆగామి 2 కూడా ఎలాంటివి అంటే, ఆగామి వదిలేయండి, ఇంకా చేయలేదుగా, గొడవలేదు, దాని గురించి ఆలోచన వద్దు, నువ్వు మంచి చేసుకుంటే మంచిగా వస్తుంది. సంచితం చేసిన కర్మ ఎలా పోతుంది అంటే, చేసిన కర్మ ఎప్పుడు సంచితం, మూటగట్టిన విత్తనాల లాంటిది. రైతులు విత్తనాల కోసం కొంత ధాన్యం కానీ ఏదైనా సరే మూట కడతారు, చూరులో పెడతారు. ఆ భూమి దున్నినప్పుడు ఆ విత్తనాలు తీసుకొని నాటుతారు. అంటే ఆ విత్తనాల మూట నాటితే ఫలిస్తుంది, నాటకపోతే ఫలించదు. అది సంచితంలో ఉండే ఒక బలహీనత. నాటితే ఫలిస్తుంది విత్తనాలు, నాటకపోతే ఫలించదుగా. రైతు విత్తనాలు నాటకముందే రైతు కొడుకో మరొకరో వేరుశనగ విత్తనాలు కదా తినడానికి బాగున్నాయి అనుకుని వేయించుకుని తినేయాడు అనుకోండి, పోయింది, ఇంకా వేరుశనగ పంట లేదు. అవి విత్తనాలు అంటే వేరుశనగే కదా, బాగున్నాయి అనుకుని పచ్చి విత్తనాలు ఇంకా బాగుంటాయి, మా నాన్నకేమో ఆ తర్వాత చూసుకుందాం, వాడు వేయించుకుని తినేసాడు అనుకోండి, విత్తనాలు లేవు, పంట లేదు. ఆ రకంగా జ్ఞానం ద్వారా సంచిత కర్మని దగ్ధం చేసుకోవచ్చు, అనుమానమేలా. ఈ ప్రవచనం ద్వారా మనం పొందేది అదే జ్ఞానం. ఆ జ్ఞానంతో పూర్వజన్మలో సంచిత కర్మలు దగ్ధం అవుతాయి, అన్నీ పోతాయి. మనలో మనమాట పాపాలు కాదమ్మా, పుణ్యాలు కూడా పోతాయి. తెలుసుకుని చప్పట్లు కొట్టండి. పోతాయి అనగానే ఒకే పాపాలు కాదు, పుణ్యాలు కూడా పోతాయి. అందుకు సిద్ధంగా ఉన్నావా? మన స్వార్థ పుణ్యాలన్నీ నాకు ఉండాలి, పాపాలన్నీ మా ఆడపడుచుకు వెళ్ళాలి. అది ఎలా కుదురుతుంది? జ్ఞానం అంటే ఏమిటంటే అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యాజీవో బ్రహ్మైవన అపరగ. ఇది జ్ఞానం.
అంతా పరబ్రహ్మస్వరూపమే అయినప్పుడు ఏ కర్మఫలం ఎవరికి ఉండదని ఈ జ్ఞానం నీకు మనస్సులో స్థిరపడిందా? స్థిరపడితే సంచిత కర్మ పోతుంది. ఎన్ని జన్మలదైనా పోతుంది, ఉప్పు గారికిపోయినట్టే లెక్క. ఆగామి ఎలాగూ లేదు, ఇంకా మనం చేసుకోలేదుగా. ఇప్పుడు మిగిలింది ఏమిటి? ప్రారబ్ధం. అంటే ఆ మాటలోనే ఉంది సంస్కృత భాషలో గొప్పదనం ఏది? ఆ పదం కాస్త విడదీసి అర్థం చేసుకుంటే అర్థం తెలిసిపోతుంది ఎవరిని అడగగా. ప్రారబ్ధం అంటే ఇట్స్ ఆల్రెడీ బిగన్, మొదలైంది. ప్రారబ్ధం, ప్రారబ్ధం అది మొదలైంది. మొదలైన దాన్ని ఎవడో ఆపరేట్ బాణం వేసేశారు. వేసిన తర్వాత గురి చూసినటువంటి పక్షికైనా తగలాలి, లేదా నేల మీదైనా పడాలి. బాణం వెనక్కి రాదు మళ్ళీ. ఇక్కడ ఇదేం అర్జునుడు బాణం కాదు, వెనక్కి వచ్చి చేరడానికి. అందరు బాణాలు రావు అలాగే. దేవేంద్రుడు బాణం కాదు. అంటే బాణం వేసాడు అంటే వేటగాడు పిట్టకైనా తగలాలి, లేదా వాడు బొట్టకైనా తగలాలి, ఏదో తగలాలి. అంటే ప్రారబ్ధం అది మొదలైంది ఈ జన్మలో అనుభవించడం. నువ్వు అనుభవించడం ద్వారానే పోతుంది. అందుకే మీరు ధర్మశాస్త్రాలు పరిశీలిస్తే సంచితాన్ని ఏం చేయలేము, ఆగామిని ఏం చేయలేమనే మాటలు ఉండవండి. ప్రారబ్ధం కేన లంఘ్యతే, ప్రారబ్ధ కర్మను మాత్రమే మనం ఏం చేయలేము, అనుభవించాల్సిందే అని చెబుతారు. ఈ జన్మలో మనం అనుభవించాల్సిన విధంగా ఏ కర్మలు ఉన్నాయో, ప్రారబ్ధం అని ఏవైతే ఉన్నాయో అవి అనుభవించి తీరాలి. ఎందుకంటే వాటిని అనుభవించడం కోసమే మనం జన్మెత్తాం. అంచేది అవి అనుభవించి తీరాలి. అంచేది వాటికి మళ్ళీ ఏదో ప్రారంధాన్ని కూడా పోగొట్టవయ్యాను మొక్కినా కుదరదు, నువ్వు అనుభవించరా అబ్బాయి అంటారు. తప్పుది లెక్క. దానికి రామదాసు కథలోనే చిన్న ఉదాహరణ. ఆయన పొరపాటు చేశాడు. రామదాసు చేసింది పొరపాటు, నన్ను మన్నింతురుగాక. తహసీల్దార్గా ఉండొచ్చు, పన్ను వసూలు చేయొచ్చు, సీతాదేవికి ఆభరణాలు చేయించవచ్చు, లక్ష్మణుడికి ఆభరణాలు చేయించవచ్చు. తహసీల్దార్ గారు ప్రజలకు ఖర్చు పెట్టాలి, సొమ్ముని దేవాలయాలకు ఖర్చు పెడితే కుదరదు. అది ప్రభుత్వం ఉంది అక్కడ. కానీ ఈయనకి భక్తి ఉంది పాపం, ఆయన ఏం తినలేదు, అందులో సొమ్ము కాచేయలేదు. ఆయన ఆభరణాలే చేయించాడు. లక్ష్మణుడికి చేయిస్తే పత్సాల పథకము, భరతునికి నువ్వు చేయించుకున్నావు నీకు ఇష్టమై, గవర్నమెంట్ సొమ్మటి చేయిస్తే ఎలాగా. కానీ అపారమైన భక్తితో రాముడి మీద కీర్తనలు రచించాడు, వేడుకున్నాడు, చివరికి బెదిరించాడు. ఎవడబ్బా సొమ్మని కొలుకూచో తిరిగేవు రామచంద్ర, ఎవడబ్బా సొమ్మని కొలుకూచు తిరిగేవు రామచంద్ర అని తిట్టాడు. మళ్ళీ వెంటనే అబ్బా తిట్టి తినని ఆయాసపడబోకు, అబ్బా తిట్టి తినని ఆయాసపడబోకు, ఈ దెబ్బల కోర్వలేక అబ్బా తిట్టి తినయ్యా. ఇది పరమభక్తి. దీన్ని ముగ్ధ భక్తి అంటారు, అమాయక భక్తి అంటారు. రామదాసు అందుకు చిరస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు. ఇది అమాయకమైన భక్తి. తిట్టేడు పాపం వచ్చి, తంతుంటే ఏం చేయమంట? నీకు చేయించాను, మీ ఆవిడికి చేయించాను, నన్ను తంతున్నారు అక్కడ, నేను మా ఆవిడికి చేయించుకున్నానా? దట్ ఈజ్ ది క్వశ్చన్. నీకు చేయించాను, మీ ఆవిడికి చేయించాను, మీ తమ్ముడు కూడా చేయించాను, కోపం వస్తుందని నేనేమన్నా మింగానా? తానీషా గారు నన్ను తంతున్నాడు ఇక్కడ జైల్లో పెట్టి. రాముడు చాలా తెలివైన వాడు, దేవుడు కదా. అదో మన బోడి మేధావులకి ఎంత తెలివి ఉంటే దేవుడికి ఎంత ఉంటుంది, తెలివి పుట్టించారు వాడికి. ఆయన తనీషాకి పట్టుకెళ్ళి నాణ్యాలు ఇచ్చాడు, తనీషాకి దర్శనం ఇచ్చాడు. రామదాసు కనపడలేదు, వెళ్ళిపోయాడు. ఎందుకని? రాముడు మామూలు దేవుడు కాదు, కృష్ణుడు లాంటి వాడు కాదు, శివుడిలాగా బోళాశంకరుడు కాదు, రాజు, ఏ కింగ్. కింగ్ ఎప్పుడూ ధర్మాన్ని కాపాడాలి. తప్పు రామదాసు చేసిన దానికి ఆయనకి జైలు శిక్ష పడింది, పడవలసిందే. ఆయన కీర్తనలు అలా ఉండిపోతాయి. మహత్తరమైన కీర్తి రామదాసుకుందా, తానీషాకుందా? దశరథ శతకం రాయడం కానీ కీర్తనలు కానీ రామదాసుకుంది, కానీ తానీషా పేరు ఎవడు చెప్పుకుంటాడండి? ఆ కథ వస్తే ఓసారి చెప్పుకుంటాం, వదిలేస్తాం. అంటే ఆయనకి దక్కే ఫలితం అపారంగా దక్కింది, కానీ ఆ శిక్ష తప్పలేదు. చేసిన తప్పే. అందులో రాముడు రాజు, క్షత్రియుడు, ఆ ధర్మాన్ని కాపాడాలి. ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నుని ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళి కట్టియాలి. కానీ మధ్యలో నేనేమో దేనికో ఖర్చు పెట్టానంటే ఖర్చు పెట్టింది మాత్రం గుడి కోసం ఖర్చు పెట్టినా అక్కడికి వెళ్ళి అడిగి తెచ్చుకోవాలి. అక్కడ ఇచ్చేసి అక్కడి నుంచి అడిగి తెచ్చుకోవాలి. ఇదే ధర్మ సూక్ష్మం. అంచేత ప్రారబ్ధ కర్మ అనేది అనుభవించక తప్పదు. అది ఎవరో ఒకరు అనుభవించి తీరాలి. మహాభక్తులు అనుభవించారు, మనమనగా ఎంత. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ధర్మార్థ కామగతయక సమయ ప్రతీక్షాక. నీ భక్తి నాకు ఉంటే ముక్తి నేను పొందినట్టే. ఇక ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలు అంటావా, అవి ఎప్పుడో అప్పుడు నన్ను చేరుకుంటే ఫలితాన్ని ఇస్తే, ఏ ఫలితాన్ని ఇచ్చినా నాకు చింత లేదు అన్నాడు. భక్తుడు అంత ధైర్యంగా ఉంటాడు ఖచ్చితంగా. ఒక్కసారి భగవద్భక్తి అనే విత్తనం మన హృదయం అనేటువంటి పొలంలో నాట్యాము అంటే, ధర్మం చేసినా అధర్మం చేసినా, అర్థం ఎలా ఉన్నా, కామవాంఛలు ఎలా ఉన్నా, దేనికి భయపడవలసిన అవసరం అయితే ఉండదండి, అనుమానం లేదు అందులో.
అన్నిటినీ దేవుడే చూసుకుంటాడు సంపూర్ణ శరణాగతి కారణంగా. అసలు పిచ్చి కోరికలు కలగలవు. ఒకవేళ ఏదన్నా కలిగినా అందులో అమ్మవారి యొక్క ఆరాధన చేసేవాళ్ళకి చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే అమ్మవారు తల్లి ఎలా ఉంటుందంటే, మావాడే దొరికాడా, ఇంకెవరూ లేరా దేశంలో అని తీసుకెళ్ళి దాచేస్తుంది. తల్లి ప్రేమ అలాగే ఉంటుంది, తప్పు చేసినా సరే. ఇంకా రాముడో కృష్ణుడో పాండురంగస్వామో మగాళ్ళు కాబట్టి ఏమైనా శిక్షిస్తారేమో, కానీ అమ్మవారు ఆరాధన చేస్తే గొప్ప ప్రయోజనం ఏమిటి అంటే, తప్పులు చేసినా సరే కాపాడేస్తుంది తల్లి. పోలీసులు వస్తే మంచం కింద దాచేస్తుంది, 106 జ్వరం ఆసుపత్రిలో ఉన్నాడని చెబుతుంది. గట్టిగా ఊళ్ళో ఎవడో దొరకలేదా, మా అబ్బాయి ఒక్కడేనా ఉంటుంది. ప్రేమ అంతే. అమ్మవారికి ఇంకా మన మామూలు తల్లికి ఇంత ప్రేమ ఉంటే జగన్మాత ఆవిడ ఎంత ఉంటుందో. ఫోన్లే ఏదో చేశాడు, భ్రమపడ్డాడో, పోనే వదిలేయి, నేను చూసుకుంటా అని కాపాడుతుంది. అంటే భక్తుల్ని కాపాడే విషయంలో దేవతల్లో స్త్రీ పురుష భేదం కూడా కొంచెం, స్త్రీ హృదయం లలితం, ఆ క్షమాగుణం ఎక్కువ, అందుకని అలా కాపాడుతుంది ఆవిడ, అందులో ఇబ్బంది లేదు. అందుకని ఈ దేవతారాధనలో మనం భేదం చూపించద్దు, పురుషులైనా స్త్రీలైనా చిత్తశుద్ధితో మనం దేవతారాధన చేస్తే ఆ భక్తే మనకి ధర్మార్థ కామాలను ఇచ్చి మోక్షాన్ని కూడా ఇస్తుంది, అనుమానమే లేదు. కాబట్టి ఇప్పటి నుంచి మన ప్రయత్నం అంతా దేనికోసం జరగాలో చేస్తున్నాడు. మనిషికి అంతిమమైనటువంటి స్టెప్, దశ ఏమిటండి? మరణం. ఆ మరణ సమయంలో కనుక భగవత్ స్మరణ చేయగలిగితే తర్వాత వచ్చే జన్మ అద్భుతమైన జన్మ వస్తుంది, వీలైతే మోక్షం కూడా వస్తుంది. అంత్యకాలేతు మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగంలో పరమాత్మ స్వయంగా చెప్పిన మాట. వాడు ఎలా ఉన్నాడు అనేది పక్కన పెట్టండి, స్త్రీయా పురుషుడా పక్కన పెట్టండి, కులాలు మతాలు ప్రాంతాలు అన్నీ పక్కన పెట్టండి. అంత్యకాలేతు చివరి సమయంలో గనక ప్రాణోత్క్రమణ వేళ ప్రాణం పోతూ ఉంటే కళ్ళు నెమ్మదిగా కళ్ళల్లోంచి కాంతి అలా చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంటుందండి. కళ్ళు నెమ్మదిగా మూతలు పడిపోతూ ఉంటాయి. ఇలా చూస్తూ ఉన్నవాళ్లే మనకే చూస్తూనే ఇలా లోపలికి లాగేసుకుంటారు. ఆశ్చర్యకరంగా ఉంటుంది. మా అమ్మగారు నా ఒళ్ళో చనిపోయారు, అరగంట సేపు నేను ఈ పరిణామాన్ని చూశాను. నేను స్వయంగా మాట్లాడుతూనే ఉంది. నేను దక్షిణామూర్తి స్తోత్రం, శివానంద లహరి అన్నీ చదువుతుంటే వింటూనే ఉంది. మధ్యలో అమ్మ అంటే వద్దని నోటి మీద చేయిబెట్టి చదవరా అని చెప్పింది. కళ్ళల్లోంచి ఇలా కాంతి ఇలా వెళ్ళిపోవడం నేను స్వయంగా చూశాను. అయ్య బాబోయ్, మృత్యు అంటే ఇదా, యాతన అంటే ఇదా. చూస్తూ ఇలాగా కళ్ళు కుంచుకుపోయాయి అంతే. అప్పుడు నాకు కృష్ణకర్ణామృతం శ్లోకం గుర్తొచ్చింది. ఏమి ఆలోచించి రాశారా మహానుభావులు. నేనంటే తల్లి మరణం స్వయంగా ఒళ్ళో పోయింది కాబట్టి చూడగలిగాను. 90 ఏళ్ళ ఆవిడ కాబట్టి నాకంత విపరీత దుఃఖం ఏం కలగలేదు. ఆ వయస్సులో సహజమే కదా అని ఏదో భరించాను. కానీ మనిషి దుఃఖం ఎలా ఉంటుందా? యావన్నమే నరదశా దశమే దృశోపి రంధ్రాదుదోతి తిమిరీకృత సర్వభావా. కృష్ణ పరమాత్మ ఎప్పుడు నన్ను వదిలేసినా సరే, నడి బజార్లో వదిలేసినా సరే, నరకంలో వదిలేసినా సరే నేను బాధపడను. ఒక్క దశలో మాత్రం నువ్వు నన్ను వదిలిపెట్టద్దు. యావన్నమే నరదశా దశమే దృశోపి రంధ్రాదుదేతి తిమిరీకృత సర్వభావా. లావణ్యకేళి భవనం తవ తావదేతు లక్ష్మ్యాః సముత్పణిత వేణు ముఖేందు బింబం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. మానవ జీవితంలో శారీరకంగా 10 దశలు ఉంటాయి. ఇవి మానసికం కాదు, శారీరకం. ఒకటి గర్భస్థ దశ. అప్పుడు పడే యాతన మామూలు యాతన కాదు, జీవితంలో యాతన అంటారు. తల్లి కడుపులో పడే యాతనే చాలా గొప్పది. మలమూత్రాల మధ్యలో తేలుతూ ఉంటాడు. మావి అని ఒకటి అడ్డ ఉంది కాబట్టి మనకి తెలియలా. ఈ కంపంతా భరించాలి, పేగులన్నీ భరించాలి. ఆవిడకి ఏదన్నా పేగులకు రోగం వస్తే అది బిడ్డకి తగులుకుంటుంది. క్రిమికీటకాలు వాడి పక్క నుంచి పెడుతూ ఉంటాయి, కుట్టేస్తూ ఉంటాయి. అరవలేడు, చెప్పలేడు. ఇది గర్భస్థ శిశువు దశ. అది నరకం, గర్భనరకం అంటారు దాన్ని. గర్భనరకం, దాని పేరే గర్భనరకం. ఈవిడికి ఒక రకంగా నరకం, ఈ నొప్పులు పడ్డం వాడికి ఇంకా ఎక్కువ నరకం. కనీసం ఈవిడ వాళ్ళ అమ్మకి చెప్పగలదు, అమ్మా నొప్పులు వాడెవడికి చెబుతాడు?
అదే పరీక్షిత్తు బాధ అంతా భాగవతంలో. లోపల అశ్వత్థామ అస్త్రం వేస్తే బ్రహ్మశిరోనామక అస్త్రం ఎవడికి చెప్పమంటావయ్యా? కుయ్యడ శక్తి లేదు ఉదరగోళము లోపలనున్నవాడ దిక్కెయ్యది తాననాథనని ఎప్పుడు తల్లి తలంప విందు నేడి ఈషువన్ని వాపుటకు ఎయ్యది మార్గము నన్ను బ్రోవ ఎయ్యగలండు గర్భజనితాపదను ఎవ్వడెరుంగు దైవమా. ప్రపంచ సాహిత్యం మొత్తం మీద గర్భస్థ శిశువు చేత ప్రార్థన చేయించిన పద్యం పోతన గారి భాగవతంలోనే ఉందండి. మరే భాషలో మీకు కనపడదు. గర్భస్థ శిశువు ప్రార్థన వ్యాసుడు సంస్కృతంలో చేశాడు, పోతన తెలుగులో చేశాడు. గర్భస్థ శిశువు ప్రార్థన కూడా భగవంతుడు విన్నాడు, నారాయణాస్త్రం ఇచ్చాడు. కడుపులో ఉన్న శిశువును కాపాడు. గర్భస్థ శిశువు ప్రార్థన విన్నవాడు మన మాట విండా, మన అజ్ఞానం కానీ ప్రార్థించడం కూడా తెలియదు కదా. అదే అంటున్నాడు, కుయ్యడ శక్తి లేదు, అరవలేను. ఎందుకు? నోరుందా అరవడానికి? కానీ మనస్సు ఉంది. సమస్య మనస్సు ఉంది, నోరు లేదు. నోరు ఇది ఇంత పెడతలా ఉంది, అక్కడ తెరుచుకోదు, అరవడానికి లేదు. ఉదరగోళంలో ఉన్నాను. పోని అసలు మా తల్లి ఉత్తర ఆవిడతో చెబుదామంటే ఆవిడే దిక్కులేందయింది. భర్తను కోల్పోయి అభిమన్యుడు లేడు కదా, ఆవిడే బతంతువా. ఇంత చేస్తే వయస్సు 16 ఏళ్ళు, ఆవిడే బతంతువా. నాకే ఎవరూ లేరురా అని ఏడుస్తుంది. నేనేం చెప్పను ఆవిడకి? తాను అనాథనని ఎప్పుడు తల్లి తలంపవిందు దిక్కేయ్యేది. పోనీ ఏదో మామూలుగా ఉన్నాం, ఆసుపత్రి ఇంజక్షన్ అంటే పడతాం. పెట్టినవాడెవడు అశ్వత్థామ, ఓ పెద్ద పిశాచం. వాడు కోపం వస్తే ఏం చేస్తాడో వాడికి తెలియదు, వాడి నాన్నకి తెలియదు. వాడు బ్రహ్మశిరోనామకాస్త్రం వేశాడు ఎవరు? గర్భస్థ శిశువు మీద. ఇదా? నన్ను అడిగితేనండి, ఈవేళ ప్రపంచంలో ఏవో బాంబులు వేస్తున్నారు, దుర్మార్గాలు జరిగాయి, ఆసుపత్రుల మీద జరిగాయి అంటారే, అవన్నీ భారతంలో జరిగాయండి, మొత్తం అన్నీ జరిగాయండి. అందుకే వ్యాసుడు చాలా మొహమాటం లేకుండా చెబుతాడు, భారతంలో లేనిది ఏది లోకంలో లేదు, లోకంలో ఉన్నవన్నీ భారతంలో ఉన్నాయన్నాడు ఆయన. అయితే భారతం ఒకటే చదివితే మన డైలీ లైఫ్ మొత్తం తెలిసిపోయినట్టే, యావత్ ప్రపంచం నీకు అర్థమైపోతుంది. అందుకని ఆయనేమో బ్రహ్మశిరోనామకాస్త్రం వేశాడు. ఇషువన్నీ అగ్నిబాణం. అది ఆ అగ్ని ఎవడు పోగొడతాడు? ఎవరికైనా చెప్పుకుందాం, బయటకు వస్తే కనీసం సంతలో పిల్లడు తప్పిపోయాడు అనుకోండి, వాడు ఏడుస్తూ ఉంటే నలుగురు పక్కన చేరతారు. ఏ ఊరు మీద అంటే ఏదో అడ్రస్ చెబితే ఎవడొకడు తీసుకెడతాడు. గర్భంలో ఉన్నవాడు ఎవడికి చెబుతారండి? గర్భజనిత ఆపదను ఎవడెరుంగు దైవమా అని దైవానికి చెప్పుకున్నాడు. ఆ దైవం వచ్చి కాపాడాడు. అందుకని మనం జీవితాంతం ధైర్యంగా ఉండాలమ్మా. గర్భస్థ శిశువుని కాపాడిన కృష్ణ పరమాత్మ మనని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అది మొదటి దశ, గర్భస్థ దశ. రెండోది జన్మ ఎత్తడం, జన్మించిన వెంటనే దశ, బొడ్డు కోసే వరకు. మూడోది బాల్యం. నాలుగోది కౌమారం. బాల్యం అంటే 8 ఏళ్ల వరకు. తర్వాత కౌమారం 9 నుంచి 16 వరకు. తర్వాత పౌగండం. ఇదో చిత్రమైన అవస్థ, చాలామందికి తెలియదు. 16 నుంచి 20-22 వరకు ఒక 6-7 ఏళ్ళు ఉంటుంది. పౌగండం అంటే నూనూగు మీసాలు వచ్చేటువంటి దశ. స్త్రీలకేమో వక్షస్థలంలో మార్పు వచ్చే దశ, మగపిల్లలకి మీసాలు వచ్చే దశ. దాన్ని పౌగండం అంటారు. విచిత్రం ఏమిటంటే భారతంలో భీముణ్ణి అస్తమాను దుర్యోధనుడు పౌగండ అని ఆక్షేపించేవాడు. ఎందుకో తెలుసా? భీముడికి మీసాలు లేవు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సినిమాల్లో హీరోలు వాళ్ళ కోసం మీసాలు పెట్టుకున్నారు, కానీ భీముడికి మీసాలు లేవు. భీముడికి జీవితాంతం మీసాలు లేవు. ఊరికే భీముడిలా మీసాలు ఉంటే కదా తిప్పడానికి. మిగిలిన నలుగురికి ఉన్నాయి, ఏమిటో రాలేదు వాడికి. అంతే. అందుకే ఆక్షేపించేవాడు, మీసాలు లేవు. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశముననుండగ పిల్చిన ఇద్దురాత్మ దుర్వారమదీజబాకు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధనుని ఉగ్రరణాంతరంబునన్ అని ఎన్టీ రామారావు గారు మీసం మీద చేయించాడు. వెంటనే ఎస్వి రంగారావు ఏమన్నాడు? బానేసరకెంత గర్వమా అన్నాడు. ఎందుకంటే అందులో మీసం లేదు, నువ్వేం తిప్పుతావని. కానీ రామారావు గారికి మీసం పెట్టారు, బాగుండదని. మనం అన్నమాచార్యకి మీసాలు పెట్టాం, నమశివాయ. సినిమాల వాళ్ళు ఏమైనా చేస్తారు, మొత్తం పురాణాలు మార్చేస్తారు. అన్నమాచార్యకి మీసాలు పెట్టారు. భీముడికి పెట్టడంలో గొప్పతనమే ఉంది, కానీ భీముడికి మీసాలు లేవు. అందుకే ఆయన ఎప్పుడు దుర్యోధనుడు ఆక్షేపే మీసాలు లేవు, నువ్వు మగాడవే అనేవాడు. ఇప్పుడు మొగతనానికి మీసాలు పెద్ద చిహ్నం కదా.
అందుకని పౌగండ మీసాలు వచ్చే దశ నూనూగు మీసాల నూత్న యవ్వనమున సంతరించి మునునూగు మీసాల నూత్న యవ్వనమున సంతరించిది శాలివాహన సప్తశతి అని శ్రీనాథుడు చెప్పాడు. శ్రీనాథుడు శాలివాహన సప్తశతి అని 700 పద్యాలతో కావ్యం ఎప్పుడు రాశాడంటే 16 ఏళ్ల వయసులో రాశాడు. అది తెలుగు మహాకవి కవిసార్వభౌమ శ్రీనాథుడు 16 ఏళ్ల వయస్సులో. చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచయించిది మరుత్తరాచరిత్ర. నా తండ్రి నాకు ఉపనయనం చేసి 8వ ఏట చిన్న పిలక పెట్టాడు, అప్పుడు మరుత్తరాచరిత్ర రచించానాడు 8 ఏళ్ల వయస్సులో. 15-16 ఏళ్ళు దాటకుండా నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడువితి అన్నాడు. శాలివాహన సప్తశతి హారుడు రచించినటువంటి గాథా సప్తశతి 700 శ్లోకాలు ఉంటే 700 పద్యాలు రాశాడు 16 ఏళ్ల వయస్సులో. ఏం చెప్తారండి మేధాశక్తి గురించి? వాళ్ళ మేధాశక్తి ముందు మనం ఎంత, ఆ మేధాశక్తి కారణం కూడా చెబుతా. శ్రీనాథుడు 16 పదార్థాలు లేకుండా భోజనం చేసేవాడు కాదు. మన అర్భకులకు 2 ఎక్కువ. ఏం చేస్తాం ఇక్కడ? నా తలకాయ. పనసపొట్టు తినేవాళ్ళు లేడు, పరవాన్నం తినేవాళ్ళు లేడు ఇక్కడ. దీనికి షుగరు, దానికి బీపీ. పద్యాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయండి? నవరసభరితమైన కవిత్వం రావాలంటే షడ్రసోపేతమైన భోజనం చేయాలి. పైగా శ్రీనాథుడు మహావైభవంగా ఉంటాడు. పెడితే బంగారు పళ్ళెంలో పెట్టు, లేకపోతే అరిటాకులో పెట్టమనేవట. ఎవరింటికి భోజనానికి వెళ్ళినా మహారాజులు కదా ఆయన్ని పిలిచేది, బంగారు పళ్ళెంలో పెట్టేవారు. పెట్టు అనేవాడు. బంగారు పళ్ళెం మేము పెట్టలేమండి, కానీ శ్రీనాథుల వారు మేము పేద బ్రాహ్మణులు, మీరు మా ఇంటికి వస్తే భోజనం వస్తానాయా, అరిటాకులో పెట్టు, ఈ సత్తు పళ్ళేలు స్టీల్ పళ్ళేలు నాకు వద్దని చెప్పాడు. వస్తాను, రుచిగా పెట్టు. ఆవ వేయకపోతే తినేవాడు కాదు, ఆవ టేవా అని వర్ణిస్తాడు ఆయన. ఇవాళ ఆవ తినేవాడు లేడు, ఆవకాయ తినేవాడు లేడే. ప్రతిదానికి శంకలు పెట్టి పాడు చేస్తున్నారమ్మా. పిల్లలకి పాలు, పెరుగు, నెయ్యి, ఊరగాయలు పుష్కలంగా పెట్టండి. ఏమన్నా జరిగితే కోర్టు మీ కేసెట్టని నేను పడతాను అవన్నీ. అసలు నిర్వీర్యం. పిల్లలు కనగల పిల్లల్ని కనలేని పిల్లల్ని మనం కన్నామండి, కర్మ కాలిపోయి. గుణపాలు లాంటి పిల్లల్ని కన్న జాతి వాళ్ళ గుండు సూదులు కూడా పుట్టడం లేదు, కర్మ. వీడు అర్భకులు ఏమైనా తింటే కదా బయటికి వెళ్ళి అదో పానీపూరి తింటాడు, దరిద్రం. ఇంట్లో కూర్చుని తల్లి చేసిన చపాతీలు 16 తినమనండి. మా అన్నయ్యని చూశాను స్వయంగా నేను. సాయంత్రం 4ంటికి 16 తిన్నాడు, రాత్రి అన్నం తిన్నాడు. ఎక్కువ చూస్తే బాగుండదు, దృష్టి తగ్గుతుంది. నా పైవాడే 16 పూరీలు తిన్నాడు, రాత్రి మళ్ళీ అన్నం తిన్నాడు. ఎలా అన్నయ్య సాయంత్రం 16 అదే ఆ సంచి వేరే ఈ సంచి వేరే అన్నాడు. 16 పూరీలు తిన్నాడు శుభ్రంగా 4ంటికి. సాయంత్రం 4ంటికి నిద్రపోయి లేచి రాత్రి 9ంటికి మామూలుగా ఒట్టేయాడు. అంతంత తిండి పుష్టి ఉన్నవాళ్ళండి. ఏమి వాళ్ళు తిండి పుష్టి లేదు, గుండె పుష్టి అసలే లేదు. గట్టిగా తినడు, ఏమీ తట్టుకోలేడు. తినకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీనాథుడు అంత గొప్ప కవిత్వం చెప్పేంటే కారణం బ్రహ్మాండమైన భోజనం హాయిగా చేసేవాడు. రాత్రిపూట ఏం పెద్ద ఆలోచించేవాడు కదా, గ్లాసు మజ్జిగ దగ్గర పడుకునేవాడు అంతే. ఉయ్యాల బల మీద కూర్చుని కవిత్వం చెప్పేవాడు. ఎక్క శుభ్రంగా కంకణాలు, గండపెండేరం అదిరిపోయేది శరీరం అసలు వైభవంగాను. ఏమీ ఆశించేవాడు కాదు. కనకాభిషేకం చేస్తే బంగారు పూలతో అభిషేకం చేస్తే పువ్వులన్నీ అక్కడే వదిలేసిపోయాడు, కావలసిన వాళ్ళు ఏరుకోండి. అది శ్రీనాథుడు, అది తెలుగు మహాకవి ఆత్మాభిమానం అంటే. నాకు అక్కర్లేదు బండి అని వదిలిపోయాడు ఆయన మొత్తం. అది అభిషేకం, నౌకర్లందరూ ఏరుకోండి, నాకెందుకు ఇవన్నీ అన్నాడు. అని మహావైభవంతో బతికాడంతే. బతికినంతకాలం చివరిలో ఏదో కష్టాలు పడి ఎవడు పడలేదు. మన జీవితాంతం కష్టాలు పడిన వాడికంటే చివరిలో కష్టాలు పడినవాడు మంచివాడే. మన జీవితాంతం పడుతున్నాం అనారోగ్యాలతోటి, శంకలతోటి, ఆందోళనతోటి. గట్టిగా మనం తినలేము, తినకుండా ఉండలేము. అరగంట మించి టిఫిన్ కాగలేము, అర ఇడ్లీ మించి తినలేము. మన బతుకులా శుభ్రంగా తినాలి. అరిగితే లేతలేదు తరచు చూసుకుందాం ముందు, అప్పుడే పద్యాలు బాగా వస్తాయి, అర్థం అవుతాయి. ఇది 2వ దశ. 5వ దశ పౌగండం, మీసాలు వచ్చేటువంటి దశ. 6వ దశ యవ్వనం, అది 25 నుంచి 35, 45 వరకు ఉంటుంది. ఇందులో కూడా ఒక రహస్యం అందరికీ తెలియంది లేదు, మొహమాటంగా చెబుతా. స్త్రీలకి 15 ఏళ్లకే యవ్వనం వస్తుంది. ఏమనుకోకుండా అమ్మా, నిజమే కదా, శాస్త్రం పక్షపాతం ఉండదు. 30 ఏళ్ళకి వెళ్ళిపోతుంది, మీకు పెట్టుకున్నా ఉండదు. అది 15 ఏళ్లకే వస్తుంది. ఓ నవనవలు ఆడిపోతూ కోనసీమ కొబ్బరి మొక్కలో ఉంటుంది అమ్మాయి 15 ఏళ్లకే. కానీ 30-35 వచ్చేసరికి వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు దోసకాయ ఇక్కడ ముక్క అక్కడ చెక్క ఏం పెట్టినా ఉండదు, దాని టైం అయిపోయింది. ఆ లోపే పిల్లల్ని కనేయాలి అంతే. 35కి వెళ్ళిపోతుంది. కానీ పురుషులకి 30 ఏళ్ల వరకు సంపూర్ణ యవ్వనం రాదు. 60 వరకు ఉంటుంది ఖచ్చితంగా. 60 వరకు ఉంటుంది, అనుమానం వేళ. 60 ఏళ్ళకి పిల్లల్ని కన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా తాతగారికి 60వ ఏట 3వ పెళ్ళి అయింది. 2 భార్యలు పోయారు.
మూడో పెళ్ళి అయింది. ఆ మూడో పెళ్లి భార్యకి కలిగిన సంతానమే మా నాన్న, మా మేనత్త. మా నాన్నకు మేము గుండు సూదులో ఉన్నారు. మా మేనత్త గుణపాల్లో ఉండేవారు. మా మేనత్త అంతే, మా నాన్న అంతే. మా నాన్నకి మళ్ళీ మేము 9 మంది ఇక్కడ. నేను ఇంకా 9వ వాడిని. నేను గుణపల్లాగే ఉన్నాను. ఏం లోటేం లేదు ఇక్కడ. తినాలి, గట్టిగా తినాలి, అరిగే వరకు పని చేయాలి. అంతేగాని తినడం మానేస్తారు, అరగదం బెంగట్టుకుంటారు. ఆ పని చేయాలి. అది 5వ దశ యవ్వనం. తర్వాత ప్రౌఢ దశ 35-40 దాటాక 60 వరకు ఉండేది ప్రౌఢ దశ. అది 7వది. 8వది వార్ధక్యం. గర్భస్థ దశ, 2 జన్మ దశ, 3 బాల్యం, 4 కౌమారం, 5 పౌగండ దశ, 6 యౌవనం, 7 ప్రౌఢ దశ, 8 వార్ధక్యం 60 దాటాక. 9వది రోగ దశ. అది అప్పుడు కష్టం. ముసలితనం వచ్చాక రోగాలు వస్తాయని వేరే చెప్పక్కల. ముసలితనం వచ్చాక రోగాలు వస్తాయని ఏం చెప్పక్కల. ఎర్రాప్రగడ ఆ అరణ్య పర్వంలో విశేషమైన మాట కూడా చెబుతాడు బహు చమత్కారంగా. నవగ్రహాలు ఎవరినైనా పీడిస్తాయి కానీ 70 ఏళ్ళు దాటిన వాడిని పీడించవు అన్నాడు. ఎంత గొప్ప మాట! మనకు ఆశీర్వచనం కదా. ఎవరినైనా పీడిస్తాయి, నవగ్రహాలు 70 ఏళ్ళు దాటిన వాడిని ఏం చెయ్యలేవు అన్నాడు. అంటే వెంటనే ఏమనుకుంటారు అందరూ, 70 దాటితే బాగున్నాను. లేదు, ఎందుకంటే వాడి 70 ఏళ్లే వాడికి శనిగ్రహం, వేరే గ్రహాలు అక్కర్లేదన్నాడు. వాడు ముసలితనమే వాడికి ఓ గ్రహం కదా, మళ్ళీ ఈ 9 గ్రహాలు ఏమిటి అంతకంటే? వార్ధక్యం ఓ గ్రహం కదా. అంచేత వార్ధక్యం తర్వాత రోగం, అప్పుడు తర్వాత దశమి మరణావస్థ. అందుకని కృష్ణుడిని లీలాసుకుడు ఏం ప్రార్థిస్తున్నాడంటే, ఇవన్నీ ఏదో పడ్డానయా, మరణావస్థ నా చేతిలో ఉండదు కదా, వెళ్ళిపోతుంటే ఏం మాట ఆలోచిస్తాం. అందుకని అప్పుడు నన్ను కాపాడ. యావన్నమే నరదశ దశమి. ఎప్పుడైతే ఆ దశమావస్థ మరణదశ వస్తుందో, కృష్ణ అని కూడా అనలేని పరిస్థితి వస్తుందో, దృశోపి రంధ్రాత్, ఈ కళ్ళు బొత్తలైపోయి ఆ రంధ్రంలో ఉండే కాంతిపుంజం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరో వెనకాల పగ్గాలు పెట్టి లాగినట్టుగా కాంతిపుంజం కళ్ళల్లోంచి వెనక్కి వెళ్ళిపోతుంది. దృశోపి రంధ్రాత్ ఉదేతి తిమిరీకృత సర్వభావ. ఇంతవరకు ఉన్న భార్య, భర్త, పిల్లలు, ఆస్తులు, అప్పులు, బాధలు, సుఖాలు సమస్తము మర్చిపోతాడు మనిషి. మొత్తం లోపలికి లాగేస్తూ ఉంటుంది ఆ కాంతిపుంజం. అంతే, ఏమైపోతాడో తెలియదు, ఏమయ్యారో తెలియదు. మన పూర్వులు ఎంతమంది వెళ్ళిపోయారు, ఇక్కడ ఎవరైనా తలుచుకుంటే వస్తారా? ఫోటో చూస్తున్నాం కానీ. ఇది ఈ మరణావస్థని, పెద్దవాళ్ళు వెళ్ళిపోయిన అవస్థని రోజుకు ఒక్కసారైనా ఒక సమయం పెట్టుకుని గుర్తు చేసుకోవాలండి. అప్పుడు మనిషి అవినీతికి పాల్పడడు. వైరాగ్యం ఉంటే పాల్పడడు. అవినీతి చాలా తగ్గిపోతుంది. వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం చెప్పాలి. వైరాగ్యం ఎవడూ చెప్పట్ల. చిన్నప్పటి నుంచి మన కాన్వెంట్లో పిల్లలకి నేర్పుతున్నది ఏమిటంటే, యూ షుడ్ బీ నెంబర్ 1, యూ షుడ్ గెట్ ర్యాంక్. అంటే నువ్వు ఏమైనా చేయి, నువ్వు నెంబర్ 1, 10 మందిని చంపే నెంబర్ 1. నువ్వు నెంబర్ 10 అయినా పర్వాలేదు, అబద్ధం ఆడడానికి వీలు లేదు, అన్యాయం చేయడానికి వీలు లేదు. ఇది కాన్వెంట్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు వస్తుందో అప్పుడు నా దేశం మరో దశ చూస్తుందండి. ఖచ్చితంగా మరో దశ చూస్తుంది. నెంబర్ 1 ఏమిటండి వెధవ మాట. ఈవేళ మీ ముందు ఇన్ని వందల మంది, వేల మంది ముందు కూర్చుని అనర్గళంగా 3 రోజుల పాటు కృష్ణకర్ణామృతం కాగితం కూడా లేకుండా మాట్లాడుతున్న మనిషికి తెలుగులో ఎప్పుడూ 72 మార్కులు మించి రాలేదండి. నేను నెంబర్ 1 కాదమ్మా, నన్ను మించిన వాళ్ళు ఉన్నారు. 10వ తరగతి కదా, ఎంఏలో కూడా నాకు 72, 80 వచ్చాయేమో, అంతే. 72, అంతకుమించి రాలేదు. మార్కులే కులమానమా? మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి. కష్టపడితే కానీ జ్ఞానం రాదండి. జ్ఞానం రావడం ముఖ్యం కదా. మార్కులు ఏమిటి? ఏదో పక్కవాడు పరీక్ష రాస్తుంటే వాడు మోచేయి పైకెత్తి చూస్తే అత్తే వస్తాడు 70 మార్కులు. ఇక్కడ మనం కష్టపడడం ఎందుకు? మోచేయి ఉంటే చాలు, వాడికి చూడడం మనకుంటే చాలు. వాడికి మోచేయి ఉండాలి, మనకు కళ్ళజోడు ఉండాలి. కళ్ళు ఉండవుగా, కళ్ళజోడు ఉండాలి. హోంవర్కులు చేసి కళ్ళు పోతాయి. ఇది మార్కులు లెక్క. తల్లిదండ్రులు ఎంత అమాయకులు అండి, మార్కులు చూస్తారేమిటి? జ్ఞానం, సంస్కారం. ఎందుకు ఈ మధ్య అమ్మాయి కానీ అబద్ధాలు ఆడుతున్నారు? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు తరచు? అది ఆలోచించాలి, అది అడగాలి. ఉపాధ్యాయులు కూడా అడగరు కదా, చెప్పండి అబద్ధాలు ఆడుతున్నాడు మా అబ్బాయి. అవి వదిలేసి ఏమంటే మార్కులు లెక్కల్లో సరిగ్గా రావడం, ఏం వస్తే ఏం చేస్తావు? వీళ్ళు లెక్కలన్నీ బాగా చేస్తాడు. రేపు పొద్దున ఏం చేస్తాడు? పెట్రోల్ బంకులో పనిచేసి కిరసనాయిల్లో నీళ్లు కలుపుతాడు. అప్పుడు లెక్కలు బాగా వస్తాయి. 5 లీటర్ల పెట్రోల్లో ఎన్ని లీటర్ల కిరసనాయిలు కలపవాలను, ఇదో లెక్క. దీనివల్ల లెక్క వచ్చింది కానీ వాడికి కిరసనాయిలు కలపకూడదన్న విషయం తెలియలా.
ఇప్పుడు నీతి నేర్పామా, అవినీతి నేర్పామా? ఇది ఆలోచించాలి. అందరూ మనం విద్యాలయాల్లో చేర్పిస్తున్నాం, అటువంటి విద్యాలయాల్లో చేర్పించాలి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నాము, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో అటువంటి విద్య మీకు చెప్పగలిగిన విద్యాలయం సరస్వతి శిశు మందిరాలు మాత్రమే. మీరు చేర్పించండి మీకు ధైర్యం ఉంటే. వాళ్ళు చదువు నేర్పుతారు, ఇంగ్లీషు నేర్పుతారు, ఉద్యోగం వచ్చేలాగా చేస్తారు, ముందు సంస్కారం నేర్పుతారు. వినాయక ప్రార్థన చేయకుండా స్కూలు మొదలవదు అసలు. అక్కడ అవి మనకు నచ్చవు. ఇతర మతాల ప్రార్థనలు చేసే చోట చేర్పిస్తున్నాం బట్టికెళ్ళి. అక్కడ సిగ్గుందా మనకు అసలు? ఏమన్నా హిందువులమేనా? లక్షల రూపాయలు కట్టి మన పిల్లల్ని మనం పాడు చేసుకుంటాం అక్కడ మార్కులు చూసుకొని. ఎలాంటి వాళ్ళు తయారవుతారు అంటే ఈ అవస్థలు, ఈ దశమావస్థ ఉందే. ప్రతిరోజు మనిషికి చిన్నపిల్లలకు గుర్తు చేసి భయపెట్టక్కల్లా, కానీ 60 దాటే కానీ ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి, పోతాం కదా. అప్పుడు ఎలా ఉంటుందిరా ఆ అవస్థ వస్తుంటే కళ్ళల్లో కాంతి పుంజం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందిరా. వీడేమో అట్లాడదేలాగా మన కళ్ళ ముందు నేను చూశాను ఒక ప్రాణిని, నాకు జన్మనిచ్చిన ప్రాణిని చూశాను, నేను ఉనికాను ఇలాగా. బాబు ఇదా ఇంకా నయం. ఆవిడ పడింది చాలా తక్కువ 2-3 నిమిషాలు. కొడుకు ఒళ్ళో ఉన్నాను అని ఒక సంతృప్తి ఉంది, ఆవిడకి వెళ్ళిపోయింది. నేను చూశాను ఎలా ఉంటుందా, పడగలమా అసలు? ఇలా ఏదో వెనకాల టార్చ్ లైట్ కాంతి ఏదో వెనక్కి బలవంతంగా లాగేసి ఇలా వెనక్కి వెళ్ళిపోతే అలా వెళ్ళిపోయింది అంతే. ఇంకా మాట్లాడలేదు, ఎంత పిలిచినా లేదు. అప్పటికే నేను 45 నిమిషాల నుంచి కాళహస్తి శతకం పద్యాలు, దక్షిణామూర్తి శ్లోకాలు, మనీషా పంచకం, శివానంద నగర్, సౌందర్య నగర్ 20 అపార్ట్మెంట్లు అదిరిపోయేలా చదివా. నాకు నమ్మకం అమ్మ నా తల్లి ఖచ్చితంగా కైలాసంలో ఉంటుంది, అనుమానం లేదు. ఇంకా లేకపోతే 18 పురాణాలు తప్పే, నాకు అనవసరం. నేను చేశాను ఆ పని ధైర్యంగా. నేను డాక్టర్ల కోసం ఎదురు చూడాల. 91 ఏళ్ళ ఆవిడకి ఇప్పుడు ఇంజక్షన్ చేయించడం పెద్ద విషయం కాదు. అక్కడ భార్యను పంపించాను, కిందకెళ్ళి డాక్టర్ గారు ఉంటారు చూడమని. ఆవిడ వెళ్ళొచ్చేలోగా అయిపోయింది. మనం చేయవలసిన కర్తవ్యం అది. ధైర్యం. ఆవిడ నా ఊళ్ళో ఉంది, ఆవిడ వదిలేసి నేను పోనా బయటికి, అప్పుడేమవుతుంది, దిక్కుమాలిన మరణం అవుతుంది. హాయిగా ఇవన్నీ చదువుతుంటే మధ్యలో అమ్మ అనగానే చదువు అంది ఆవిడ. అంటే నేను వింటున్నానని మాట్లాడకు, చదువు అంటే వింటున్నాయి. అలా వింటూ చెవులో నోరు పెట్టి చదివాను పని కట్టుకుని. కాసేపటికి కళ్ళలోంచి కాంతి అలా వెళ్ళిపోతుంటే కృష్ణకర్ణామృతంలో అంతకుముందే చదివిన శ్లోకం, ఓయ్ బాబోయ్, లీలాసుకుడు ఎంత స్పష్టంగా స్టిల్ ఫోటోగ్రఫీ తీసేసాడు మరణావస్థను కూడా. శ్రీకృష్ణుని బాల్యాన్ని, ముద్దులని, వెన్న దొంగల్ని ఎంత అందంగా వర్ణించాడో మరణావస్థ కూడా అలాగే వర్ణించాడు చాలా వాస్తవంగా. యాదృశి దశమే దృశోపి రంధ్రాదుదేతి తిమిరీకృత సర్వభావ. కళ్ళ రంధ్రాలని బొత్తలు చేసేసి, కళ్ళ అంతవరకు ఉన్న కళ్ళని గుడ్డి కళ్ళు చేసి దూది బొత్తల్లా చేసేసి లోపల నుంచి కాంతిలా లాగేస్తూ ఉంటే శ్రీకృష్ణ తావదుదేతో రంధ్రాదుదేతి తిమిరీకృత సర్వభావ లావణ్యకేళి భవనం తవ తావదేతు లక్ష్మ్యాక. అప్పుడు నీ స్వామి నీ దివ్య సుందర ముఖారవిందం ఉందే, లక్ష్మీదేవి యొక్క లావణ్య గృహం, ఆవిడ సుందర గృహం, ఆవిడ క్రీడలు సాగించే గృహం. ఏ ముఖాన్ని చూసి ఆవిడ పరమానంద పడుతూ ఉంటుందో అటువంటి నీ దివ్య సుందర ముఖారం ఉందే, ఆ ముఖారవిందం నన్ను విడిచిపెట్టకుండా ఉండునుగాక. ఇదండి కోరిన ప్రార్థన. ఆ మరణావస్థలో కనుక భగవంతుడు రూపాన్ని కానీ భగవంతుడు నామాన్ని కానీ మన మనస్సులోంచి జారిపోకుండా చూసుకున్నామంటే ఇక సంచితం లేదు, ఆగామి లేదు, ప్రారంధం లేదు. మొత్తం కోఆపరేటివ్ సొసైటీ రుణాలన్నీ మాఫీ చేసినట్టే మొత్తం పోతాయి, అనుమానం లేదు. ఇంకా ఆ దశ అంత కీలకమైంది. కానీ దానికి అభ్యాసం ఎప్పటి నుంచి చేయాలి. అప్పటికప్పుడు రాదది, ఎంత ప్రయత్నించినా రాదు, ఓ పెద్ద మనిషి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, భార్య చచ్చిపోతుంది. ఎందుకంటే డాక్టర్ అప్పటికే 6 నెలల బట్టి వస్తున్నాడు, సేవ చేయలేక ఈవిడ వస్తుంది. పైకి అనకూడదు కానీ వెళితే బాగుండు అనుకుంటోంది. మరి ఆవిడకి 85 ఉన్నాయి, చావమంటావా? వీడికి 90 ఉన్నాయి. ఏదో చేస్తుంది పాపం. డాక్టర్ గారు ఆ రోజు మా అమ్మగారు ఈరోజు నువ్వు వెళ్ళిపో అంది ఆవిడ. ఈరోజు వెళ్ళిపోతాడు మీ ఆయన. సరే ఆవిడ సర్ది వేసుకుంది, గొడవ ఉండదని. ఆయనకి చేతనే కదా. అప్పుడు పోనీ ఎందుకైనా మంచిదని భర్త చెవి దగ్గరికి వచ్చి 90 ఏళ్ల వాడికి రామకృష్ణ అనుకో అనుకుంటానులే, ఊరికి చెప్తావు. ఇక్కడ పెద్దోడేడి అన్నట్టు. వీడికి పెద్ద కొడుకు కావాలి. వస్తే ఏం చేస్తాడు ఇప్పుడు? ఏదో పాపం తండ్రి పెద్ద కొడుకుని చూద్దాం, పెద్దాడిని పిలిపించింది. పెద్దాడు వచ్చాడు అని మళ్ళీ రామకృష్ణ అనుకో. నేను చెప్తున్నా రామకృష్ణ అని డాక్టర్ గారు ఇవిడికి చెప్పేశాడు కదా. ఆవిడ గొడవ ఆవిడిది, ఈయన గొడవ అయింది. పెద్దోడు సరే బొడ్డోడేడి అన్నట్టు. అంటే మూడోవాడు, వీడు 3 కొడుకులు, వీడికి మూడోవాడు ఇలా అంటారు మా గోదావరి జిల్లాలో. అందుకని బొడ్డోడేడి అన్నట్టు. వాడిని కూడా పిలిచారు. ఏడిపోతుంటే కొడుకులు గోల ఏంటిది
అని మూడో కొడుకు, మూడో వాడు కూడా వచ్చాడు, వాడు పెళ్ళాం కూడా వచ్చాడు, రామకృష్ణ అనుకోవయ్యా చెబుతున్నాడు కదా అని పాపం ఆవిడ కోపం కూడా వస్తాం. అప్పుడు మళ్ళీ నడిపోడు ఏడి అన్నట్టు. వీడికి లెక్క కావాలి, ఇప్పుడు జనాభా లెక్కలు ఏమైనా ఉన్నాయా అధవసంతా. నడిపోడు అంటే మధ్యవాడు. మూడో వాడు కూడా వచ్చాడు, ఉన్నాక ఏమన్నాడో తెలుసా, అప్పుడు కూడా రామకృష్ణ అన్న అందరూ ఇక్కడే ఉన్నారా, కొట్లో ఎవరున్నారు అన్నట్ట. నమశివాయ నమశివాయ. కొట్లో గబడికైనా కందిపప్పు కోసమో కాకరకాయ కోసమో వచ్చిన వాడు వెళ్ళిపోయాడేమో, ఎవరు లేకపోవడం వల్ల దాని మీద వచ్చే రూపాయి లాభం పోయిందేమో. వీడి జాసిది, వీడికి మోక్షం వస్తుందా? నువ్వు ఎంత ప్రయత్నించినా వస్తుందా? ఎందుకని? వ్యక్తిలో లోపం ఎక్కడుంది? చిన్నప్పటి నుంచి అభ్యాసం లేదు. చిన్నప్పుడు ఎందుకు కడుపులో ఎందుకు ఊరించుకుంటే వస్తుందా అంటారే, అదే లెక్క. ఆ అభ్యాసం చిన్నప్పటి నుంచి ఉండాలి. అందుకని ఆ దశమీ దశలో కాపాడాలంటే ఇది ఇప్పటి నుంచే మనం ప్రారంభించాలి. కనీసం 60 దాటకైనా ప్రారంభించాలి కదా. ఏదో గేటు పెట్టుకుండా పోనీ. సాంసారిక సమస్యలు, సామాజిక సమస్యలు అన్నిటికీ మనకు ఖాళీ ఉండకపోవచ్చు. కానీ 60 దాటింది. గవర్నమెంట్ వారు కూడా రిటైర్ అయ్యేవాని బయటికి పంపేశారు. ఇంకేం చేస్తావు ఇక్కడ, అందరూ పంపించాక. ఇంకా మళ్ళీ 60 ఏళ్ళకి ఇంకో కొత్త ఉద్యోగం చేయడం, దీన్నే మాలయ పక్షాల్లో మహాతద్దినం అంటారు. చేయకూడదు. ఇంకా ఇప్పటికే చేసిన ఉద్యోగం ఎక్కువ అంటే మళ్ళీ ఉద్యోగం చేస్తావు పని లేక వదిలేయి. పిల్లలు సెటిల్ అవ్వలేదు, ఎవడో నువ్వు చేస్తున్నంతకాలం వాడు అవడో, నువ్వు మానేస్తే అవుతాడు. సంపాదించి వస్తుంటే ఇంకా పీక్కు తింటారండి ఇక్కడ. తెలుసుకోవాలి పెద్దలు. 70 దాటింది, 60 దాటి 70 దాటి ఇంకా సంపాదన ఏమిటో దరిద్రం. నేను సంపాదించను, నువ్వు నాకు అన్నం పెట్టినా మంచిదే, పెట్టకపోయినా మంచిదే, పో నేను రామకృష్ణ అనుకుంటూ కూర్చుంటాను. ఈ తెగింపు వస్తేనే మనిషి బాగుపడతాడు. అప్పుడు కనుక తవతావదేతు లావణ్యకేళి భవనం లక్ష్మ్యాగ సముత్వణిత వేణు ముఖేందు బింబం. చంద్రబింబం చాలా అందంగా ఉంటుందయ్యా కృష్ణ పరమాత్మ. కానీ చంద్రబింబంలో మచ్చ ఉంటుంది కానీ వేణువు ఉండదు కదా. నీ ముఖబింబం చంద్రబింబాన్ని మించిందయ్యా, అది ఇందులో వేణువు కూడా ఉంది కదా అన్నాడు ఆయన. సముత్పణిత వేణుముఖేందు బింబం. వేణువుతో కూడిన చంద్రబింబం ఎక్కడైనా ఉంటే శ్రీకృష్ణమూర్తి యొక్క ముఖ చంద్రబింబం ఒక్కటే. ఆయనలో మత్స ఉంది, ఈయనలో వేణు ఉంది. ఏది గొప్ప? అది భగవంతుని యొక్క స్థితి మనం కోరుకోవలసింది దశలో.